హలో హాల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఉండాలి. నేను మీ నాగబాబు. మీరు చూస్తున్నది నాగా టెక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఫ్రెండ్స్, టుడే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఇది మనందరికీ యూజ్ అవుతూ ఉంది. ఇది ఏంటంటే నాకే కాదు అందరికి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, టుడే టాక్ అబౌట్ హౌ టు యూజ్ ఈజీ రీడర్. ఈజీ రీడర్ ఉపయోగించి మనం బుక్స్ అనేది 35 seconds. ఎలా చదవాలో నేర్చుకుందాం అన్నమాట ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఈజీ రీడర్ అనేది మనం బుక్ షేర్లో డౌన్లోడ్ చేసిన బుక్స్ అన్నీ కూడా దీంట్లో చదివి వినిపిస్తుంది అనమాట. అంటే మనం చదువుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే సుగంధ పుస్తకాలయ అనేది ఇంకోటి ఉంది కదా, దాని ద్వారా కూడా మనం బుక్స్ అనేది దీంట్లో డౌన్లోడ్ చేసుకుని మనం బుక్స్ అనేది చదువుకోవచ్చు. ఓకే, నేను ఆల్రెడీ నాకు బుక్ షేర్ అకౌంట్ ఉంది కాబట్టి నేను బుక్ షేర్ అకౌంట్లో వచ్చి బుక్స్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసిన బుక్స్ మీకు ఎలా చదవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట. దానికంటే ముందు మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేషన్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీ మెయిల్కి నోటిఫికేషన్గా పొందవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ ద టాపిక్. నేను ఇప్పుడు ఈజీ రీడర్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈజీ రీడర్ ఓపెన్ చేయడానికి నేను రైట్ నుంచి లెఫ్ట్ స్వైప్ చేస్తాను. ఓకే, భారత్ టాక్సీ, జెమినై, ఈజీ రీడర్. అంటే ఈజీ రీడర్ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది ఈజీ రీడర్. అంటే ఈజీ రీడర్ దగ్గర నేను ఫోకస్ అనేది పెట్టున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈజీ రీడర్ ఓపెన్ చేస్తున్నాను. డబల్ ట్యాప్ చేశాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ నేను తెలుగు తరగతి ఇప్పుడు ఇక్కడ సెర్చ్ అనేది ఉంది. ఇక్కడ మనం బుక్స్ ఏమేమి ఉన్నాయో సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ సెర్చ్ బటన్ ఉంది. తెలుగు క్లాస్ 10th తెలుగు తరగతి 10 ఆంధ్రప్రదేశ్ బోర్డు. బుక్ ఇన్ఫర్మేషన్. అంటే బుక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడొచ్చు అనమాట. బుక్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి అంటే ఆ బుక్లో ఏముంది ఏంటి, బుక్ టైటిల్ ఉంటుంది కదా, ఆథర్ నేమ్స్ ఏవైనా ఉంటాయి. అంటే బుక్ ఎవరెవరు అప్లోడ్ చేశారు, అంటే బుక్ షేర్లో ఎప్పుడు అప్లోడ్ చేశారు అని, ఏ ఫార్మేట్లో ఉంది అన్నది ఉంటుంది అనమాట. దీంట్లో పాలిటిక్స్ అంటే ఇక్కడ పాలిటిక్స్ అనేది ఉంది. ఇది అంతే సేమ్ ఇందులో మీకు చెప్పాను కదా, బుక్ ఇన్ఫర్మేషన్. ఇది ఆ బుక్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, Social Science, Social and Political Life Part 2, Class 7, NCERT. ఫస్ట్ మనం ఇక్కడ ఎన్సీఆర్టీ మనం ఇక్కడ బుక్ ఉంది కదా, ఈ సోషల్ బుక్ అనేది మనం దీని మీద ట్యాప్ చేసినట్లయితే బుక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, The French Revolution, Volume 1, Hippolyte. హిస్టరీ బుక్ అన్న ఫ్రెంచ్ రెవల్యూషన్ అనే బుక్ ఒకటి ఉంది. Political Theory, Class 11, పొలిటికల్ థియరీ ఒకటి ఉంది. Book Information. Indian Constitution, ఇన్స్టెంట్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది. Indian Constitution at Work, Class 11, NCERT-23. ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ఒకటి ఉంది ఇక్కడ. Book Information. Stop recording. అంటే ఫ్రెండ్స్, ఈ బుక్స్ అన్ని ఎలా వచ్చినాయి అంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉన్నాను అనమాట. ఈ బుక్స్ అన్ని డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇది చూపిస్తుంది అనమాట. ఓకే, 3 minutes. Stop 3 minutes. My books. Side menu. ఇక్కడ My books. మై బుక్స్ అనేది మన ఈ బుక్స్ అని మై బుక్స్లో వెళ్ళిన తర్వాత మన బుక్స్ అని ఉంటాయి అనమాట. Side menu. సైట్ మెన్యూ అని ఉంది కదా, ఈ సైట్ మెన్యూలో మనం డబుల్ ట్యాప్ చేస్తే డైరెక్ట్గా మన క్రోమ్లోకి అనేది తీసుకెళ్తుంది అనమాట. క్రోమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత బుక్ షేర్ అనేది ఉంటుంది. బుక్ షేర్ చూడండి. Menu. My books. Manage libraries button. మేనేజ్ లైబ్రరీ. ABC Global Book Service button. ఏబిసి బుక్ గ్లోబల్ సర్వీసెస్. Bookshare button. బుక్ షేర్ బటన్. Project Gutenberg button. మనకు కావాల్సిన బుక్ షేర్ బటన్. దీని మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనం బుక్స్ అని చేసుకోవచ్చు అనమాట. నేను తర్వాత చూపిస్తాను. ఇది Project Sugamya Pustakalaya button. సుగంధ పుస్తకాలయ. My newspapers button. మై న్యూస్ పేపర్స్. My clipboard text button. మై క్లిప్బోర్డ్ టెక్స్ట్. సెట్టింగ్స్. About and help button. అబౌట్ అండ్ హెల్ప్. Stop recording. ఓకే, Windows screen. ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ మనకేమొద్దు, ఇప్పుడు మనం తర్వాత చూద్దాం అవన్నీ.
ఇప్పుడు ఏంటంటే మన బుక్ అసలు ఎలా మనం డౌన్లోడ్ చేసిన బుక్స్ని ఎలా చదవాలో చూద్దాం. ఓకే, The French the social science book in Telugu class search sort ఓకే సార్ట్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ బుక్ side menu ఇక్కడ ఇంపార్టెంట్ బుక్ అని ఎందుకు ఉందంటే మన లోకల్ ఫైల్స్లో ఉంటాయి కదా బుక్స్, అవి ఇంపార్టెంట్ బుక్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి మన స్టోరేజ్ ఫైల్స్ అన్ని ఓపెన్ అవుతాయి అనమాట. import sort search Telugu class 10 తెలుగు క్లాస్ 10 ఈ బుక్ ఓపెన్ చేస్తున్నాను. Telugu class 10 Andhra Pradesh board sort ఇక్కడ easy reader side menu సైడ్ మెన్యూ, book navigation search, text settings, audio settings options. 2 ఇక్కడ ఆల్రెడీ బుక్ ఓపెన్ అయింది కదా, play ఇక్కడ ప్లే పాస్ ఉంది, ప్లే బటన్ మీద ప్రెస్ చేద్దాం. శ్రీశివ భారతము తృతీయ శ్వాసంలోది విద్యార్థులకు సూచనలు. పాఠం ముందున్న ప్రవేశిక చదవండి. navigate next page నావిగేట్ నెక్స్ట్ పేజ్ అంటే నావిగేట్ నెక్స్ట్ పేజ్ అన్న దాని మీద మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది మారుతుంది అనమాట. ప్రవేశిక జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించేది సంస్కృతి. భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్నిచ్చింది. పరస్త్రీలను తల్లులుగా, పరదనాన్ని గడ్డిపరకతో సమానంగా భావించమని చెప్పింది. లోడ్ నెక్స్ట్ అంటే లోడ్ నెక్స్ట్ ఏంటంటే మన పేజ్ ఇండెక్స్ మన చాప్టర్ మారుతుంది అనమాట. ఇది మనం క్లిక్ చేస్తే సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఉంటుంది కదా, చూడండి చాప్టర్ 4 వెళ్ళింది. చాప్టర్ 5 శివాజీ కొంత శాంతిస్తూ 3 of 3 play pause 5 3 తే యవన పుణ్యాంగనామని వగుదుగాక. ఇది పద్యం, పూజ తల్లి ఎట్లందరాదే. ఇది తెలుగు పద్యం అన్నమాట. రూపము నాయందు లేదే అయినం గణని తల్లివిగా నిన్ను గౌరవింతు. 7 asterisk navigate previous 4 2 యాస్టరిస్క్ మా శివరాజంతట మేల్ముసుముందెరలో స్నిగ్ధము దచ్చాయలో నవసౌదామినిన్ బోలున యవన కాంతారత్నమున్ భక్తిగౌ రవముల్వారిని చూచి పలికే వనితారత్నములి. ఇక్కడ ఇట్లా ఉంది కదా ఫ్రెండ్స్, మనం ఇట్లా కాకుండా మనం తప్పు సేరం వర్డ్ బై వర్డ్ కూడా చదివించుకోవచ్చు. పరధనాన్ని గడ్డిపరకతో సమానంగా భావించమని చెప్పింది. ఓకే, ఇప్పుడు ఇట్లా మనం ఇది ఎలా చదివించాలో చూద్దాం. ఇప్పుడు అటువంటి భారతీయ పరధనాన్ని screen search speech rate accessibility characters words lines వర్డ్స్ లైన్స్ చూస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు. పరధనాన్ని గడ్డిపరకతో, పరధనాన్ని ఏం చెప్పింది, పరధనాన్ని గడ్డి పరకతో అని చెప్పింది అనమాట. ఈ లైన్లో ఇది ఉంది, సమానంగా భావించమని చెప్పింది. ఇట్లా మనం ఈ విధంగా లైన్ బై లైన్ చదివించుకోవచ్చు, మనం వర్డ్ బై వర్డ్ కూడా చదివించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు వర్డ్ బై వర్డ్ చూపిస్తాను. పరధనాన్ని గడ్డిపరకతో సమానంగా భావించమని చెప్పింది. ఓకే, చూసారు, విన్నారా? అంటే మనం బుక్స్ అనేది ఈ విధంగా చదువుకోవచ్చు అనమాట. మనం బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బుక్ షేర్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట. బుక్ షేర్ అకౌంట్ అనేది మనకు ఉన్నట్లయితే మనం బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని చదువుకోగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ ఐ హోప్ దిస్ వీడియో వెరీ నైస్ ఫ్రెండ్స్. దానికంటే ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.